హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పానీపూరి ప్రిపేర్ చేస్తున్నానండి. సో పానీపూరి అంటే అందరికీ ఇష్టం కదా, నోట్లో నీళ్ళు వస్తాయి కదా. సో పదండి స్టార్ట్ చేద్దాం. సో దీనికోసం నేను చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. సో మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జులో నేను 2 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ కలుపుకున్నాను. గ్రీన్ చట్నీ వేసుకున్నాక 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ పానీపూరి మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకున్నాను. సో ఇందులో నేను 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇప్పుడు కొంచెం ఉడకపెట్టిన బఠానీలు, కొంచెం ఉల్లిపాయలు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకుందాం. దీనికోసం నేను రెడీమేడ్ పూరీలు వాడుతున్నాను. సో మన నూనె వేడైన తర్వాత ఇలా పూరీలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో ఇలా అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏముందండి, సర్వ్ చేయడమే. సో ఇప్పుడు ఒక పూరీ తీసుకున్నాను. ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసాను, కొన్ని ఉడికించిన బఠానీలు వేసాను, కొంచెం మిక్స్చర్ వేసాను. ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పానీలో ఇది డిప్ చేయడం, ఇంకా ఎంజాయ్ చేయడం. సో మన స్పైసీ అండ్ టేస్టీ పానీపూరి రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. మీకు నా ఈ వీడియో నచ్చితే నా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.